సార్ మొన్న సడన్ షాకింగ్ ఏంటంటే ఒకటేసారి మై హోమ్ వచ్చాలో 51,00,000 రూపాయలతోటి లడ్డు కొనడం అనేది జరిగేది సార్. ఫేమస్ కావాలనే ఆలోచన అన్న. నేను ఇప్పటివరకు 25 ఇయర్స్ నుంచి లడ్డు ఆక్షన్లో ఉంటున్నాను, తీసుకుంటున్నాను. నాకు కలిసి వస్తుంది. ఓకే, అందరు ఆరోగ్యంగా ఉంటున్నాం, ఇంట్లో అందరం ఐశ్వర్యం పెరుగుతుంది. ఏం సార్ ఒంటి మీద గోల్డ్ ఒక్కొక్క అచీవ్మెంట్ అప్పుడు మనం ఈ అచీవ్మెంట్ రీచ్ అయ్యాక దాని గుర్తుగా ఇలా తీసుకున్న వస్తువు. సార్ ఇంకోటి, ఇప్పుడు అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది, బిజినెస్ అన్ని లాస్ అయిపోయినాయి, చాలామంది రోడ్ల మీద వచ్చినటువంటి పరిస్థితి అన్నట్టు వింటున్నాం సార్. జనరల్గా 22 monthsగా నిజంగా పరిస్థితి ఏర్పడ్డదా సార్? ప్రతి 10 సంవత్సరాలకి మార్కెట్ ఫ్లక్చుయేషన్ అనేది ఉంటుందండి. ఈ విధంగా కస్టమర్స్కి కొనుక్కోవడానికి ఇది మంచి సరైన టైం. మీ సక్సెస్ రహస్యం సార్? నేను కస్టమర్తో 1-to-1 కనెక్ట్ అవుతాను. నా కెరీర్ ర్యాపిడ్ గ్రోత్ వచ్చింది అంటే, స్పీడ్ గ్రోత్ వచ్చింది అంటే కమర్షియల్ బిట్స్ అమ్మటం వల్ల మాత్రమే వచ్చింది. కొన్ని వెంచర్లు వేస్తారు, తీరా చూసిన తర్వాత ప్లేట్ ఫిరాయించడం, తర్వాత అక్కడ ఏదో ఫ్యాక్టరీలు లేకపోతే అక్కడ సంథింగ్ ఏదో చెరువులు అది ఇది అని చెప్పేసి చాలామంది మధ్యతరగతి పీపుల్స్ రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా మనం పర్చేస్ చేస్తున్నప్పుడు అది డిటిసిపి వెంచరా, హెచ్ఎండిఏ లేఅవుటా, జిహెచ్ఎంసి అప్రూవల్ పొందిన వెంచరా, ఈ మూడింటిని చెక్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక మధ్యతరగతి వాడు ఒక ఇల్లు కొనే స్థాయికి ఎదగాలంటే ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారు? రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి రావాలండి మధ్యతరగతి వాళ్ళు కూడా. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కొండపల్లి గణేష్ గారు ఉన్నారు, గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్. నమస్తే గణేష్ గారు. నమస్తే అండి. ఎట్లున్నారు సార్? దేవుడి దయ, అందరి ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్తో చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మొన్న సడన్ షాకింగ్ ఏంటంటే ఒకటేసారి మై హోమ్ వచ్చాలో 51,00,000 రూపాయలతోటి లడ్డు కొనడం అనేది జరిగేది సార్. ఏ సార్ అంటే ఎందుకంత దేవుని మీద భక్తియా, లేకపోతే కొనాలని టార్గెటా, లేకపోతే ఫేమస్ కావాలనే ఆలోచన? ప్యూర్లీ దేవుడి మీద భక్తి అండి. అందరికి తెలిసి పోయినసారి నేను తీసుకున్నాను అనుకుంటున్నారు. నేను అంతకుముందు సారి కూడా 29 lakhs తీసుకున్నాను. నేను ఇప్పటివరకు 25 ఇయర్స్ నుంచి లడ్డు ఆక్షన్లో ఉంటున్నాను, తీసుకుంటున్నాను. నాకు కలిసి వస్తుంది. అందరు ఆరోగ్యంగా ఉంటున్నాం, ఇంట్లో అందరం ఐశ్వర్యం పెరుగుతుంది. సో ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా భక్తి అని చెప్పుకోవచ్చు సార్. అంటే గణేషుల ఆశీస్సులు గట్టిగానే ఉన్నట్లున్నాయి మీ మీద. నా కుటుంబం మీద గణేష్ ఆశీస్సులు వర్షం కురిసినట్లు ఆశీస్సులు కురిపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో ఒక సెంటిమెంటల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? అంటే మనకు ఒక లడ్డు తీసుకుంటే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని ప్రతి మనిషికి ఉంటుంది. మీకు ఏ టైంలో అట్లా కలిసి వచ్చింది అనుకోవచ్చు? నేను డిగ్రీ చేస్తున్నప్పటి నుంచి కూడా నేను లడ్డు ఆక్షన్స్లో చూస్తున్నాము. మా లక్ష్మీ గణపతి టెంపుల్ ఉంది ఖమ్మం జిల్లా ఇల్లందు. సో అక్కడ ఎవ్రీ ఇయర్ ఆక్షన్స్ కండక్ట్ చేస్తుంటే అక్కడనే మేము తీసుకున్నాము. అప్పటి నుంచి మాకు బాగా కలిసి వస్తుంది. ఓకే. ఏం సార్ ఒంటి మీద గోల్డ్? యాక్చువల్గా నేను ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక డాన్ ని చేస్తున్నానే ఫీల్ లో అట్లా అనిపిస్తుంది. ఇవి ఒక్కొక్క అచీవ్మెంట్ అప్పుడు మనం ఈ అచీవ్మెంట్ రీచ్ అయ్యాక దాని గుర్తుగా ఇలా తీసుకున్న వస్తువు. సో ఆ అచీవ్మెంట్ రీచ్ అయ్యాక దాని గుర్తుగా మనం తీసుకున్నాము. అది ఇంకా ఎక్కడో పెట్టడం ఎందుకులే అని ఒంటి మీద వేసుకుంటూ వస్తున్నాను. అది పాజిటివ్ ఉంది నాకు. ఓకే సార్. సో కమిట్మెంట్స్ కరెక్ట్గా ఉంటున్నాయి. అంత ఒక గుడ్ పాజిటివ్ డిస్కషన్ నుంచి కెరియర్ స్టార్ట్ అవుతుంది, డే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అందుకని అలా క్యారీ చేసుకుంటూ వస్తున్నాను. సార్ ఇప్పుడు సరే, అచీవ్మెంట్స్ అంటే ఉంగరాలు అనేది చిన్న ఉండొచ్చు, ఇది పెద్దగా ఉంది కదా సార్? అంత పెద్ద అచీవ్మెంట్ ఏం జరిగింది? మనం తెలంగాణ దాంట్లో బిజినెస్ ఓరియంటెడ్లో ఉన్నాము. రియల్ ఎస్టేట్ ఓరియంటెడ్ గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ. ఓకే. సో మనం అక్కడ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కలిసి వచ్చింది. సరే ఇది ఇలా కలిసి వచ్చింది కదా అని చెప్పేసి చేయించుకోవడం జరిగింది. ఎంత ఉంటుంది సార్? ఇంకా నాకు కూడా కంటే. ఓకే. సో కడియం ఇవన్నీ ఏదో ఒక అచీవ్మెంట్. ప్రతి ఐటమ్ కూడా ఒక్కొక్క అచీవ్మెంట్ అప్పుడు దాన్ని మనీ మిస్యూజ్ చేయకుండా ఏదో ఒక చిన్న వస్తువు తీసుకుందాం కదా అన్నట్టుగా తీసుకున్నది. నైస్ సార్. అక్కడిక్కడ పెట్టి లాస్ కాకుండా అరే ఇది నా కష్టార్జితం, గుర్తు నా తోటి ఉంది, దాన్ని గుర్తుగా పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే సార్. అండ్ సార్ ఇంకోటి, ఇప్పుడు అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది, బిజినెస్ అన్ని లాస్ అయిపోయినాయి, చాలా మంది రోడ్ల మీద వచ్చినటువంటి పరిస్థితి అన్నట్టు వింటున్నాం సార్. జనరల్ గా 22 monthsగా నిజంగా పరిస్థితి ఏర్పడ్డదా సార్?
కొంచెం ప్రతి 10 సంవత్సరాలకి మార్కెట్ ఫ్లక్చుయేషన్ అనేది ఉంటదండి. పక్కా ఉంటుంది. ఎస్పెషల్‌గా రియల్ ఎస్టేట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్‌కి సంబంధించి కన్‌స్ట్రక్షన్స్‌లో, ప్లాటింగ్‌లో ఇవన్నీ ఇంటర్‌లింక్స్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఇది కొంచెం ట్రేడింగ్ ఆగేసరికి దీనికి కనెక్టివిటీ ఉన్న బిజినెస్‌లుంటాయి. సిస్టర్ కన్సర్న్ కంపెనీస్. అవి కూడా కొంచెం స్లో అయితాయి. ఓకే. సో, ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఇదనేది ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇది మంచికే జరిగింది అనుకోవాలి. ఓకే. ఎందుకు సార్ మంచి? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రోడ్ల మీద వచ్చినటువంటి ఆ! పరిస్థితి ఇవి సార్. ఇది ఈ విధంగా కస్టమర్స్‌కి కొనుక్కోటానికి ఇది సరైన టైం. ఓకే. కస్టమర్ కొనుక్కోటానికి అతను దగ్గర ఉన్న బడ్జెట్‌లో రూ. తగ్గించి అడగటానికి టైము, ప్లస్ ఆయన ఒక నెల అడిగేది 2 నెలలు, 3 నెలలు టైం కూడా ఇస్తారు. ఓకే. సో, ఇది కంప్లీట్ కస్టమర్‌కి ఫేవర్‌గా ఉన్న మార్కెట్. సో, మధ్య తరగతి వాళ్ళకి చాలా బెనిఫిట్ చాలా అంటారు. బెనిఫిట్. కొనుక్కోదలుచుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం. ఓకే. రేట్స్ రీజనబుల్‌గా ఉంటాయి. అండ్ టైం ఒకవేళ మనం కట్టలేక కొంచెం టైం కావాలన్నా కూడా ఇస్తారు. సార్. సో, ఇది బయ్యర్‌కి బాగా ఫేవర్‌గా ఉన్న టైం. ఇప్పుడు బయ్యర్ ఫేవర్ ఉండి ఆయన పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, మళ్ళీ అందరూ రోడ్ మీద ఉన్న వాళ్ళందరూ మళ్ళీ గెట్ ఇన్ అవుతారు. ఓకే. సో, కొంత ఫ్లక్చుయేషన్ అయితే ఉంది. కానీ ఇది లాంగ్ టర్మ్ అయితే ఏముండదు. వితిన్ ద 3-4 మంత్స్‌లోనే మళ్ళీ ఇది డిసెంబర్ నుంచి మళ్ళీ గట్టిగా మూవ్ అవుతది. సార్, ఇప్పుడు చాలా మంది మీది రియల్ ఎస్టేట్ కంపెనీ కాబట్టి అడుగుతున్నా. రియల్ ఎస్టేట్‌లో చేస్తే మనం కోట్లు సంపాదించొచ్చు, లక్షలు సంపాదించొచ్చు, కార్లలో తిరగచ్చు. ఈ ఉద్యోగాలు అవసరమా అని అంటే నాకు కూడా ఒకానొక సిట్యుయేషన్‌లో ఏర్పడినటువంటి మాట సార్. సో, నేను కూడా ఇది పక్కన పెట్టి రియల్ ఎస్టేట్‌లోకి వస్తే రానిస్తారా ఎవరైనా? సో, మీరు వెల్కమ్ అండి. అంత రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు పబ్లిక్ పెరుగుతున్న కొద్దీ సిటీ డెవలప్ అవుతున్న కొద్దీ కన్‌స్ట్రక్షన్స్ పెరుగుతున్న కొద్దీ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ అందరికీ అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు 10 మంది చేస్తారు సార్. అందరూ మీలాగే సక్సెస్ అవ్వాలంటే కష్టం కదా! సో, అందుట్లో ఎవరో ఇద్దరు ముగ్గురు సక్సెస్ అవుతారు. 3-4 సో, ఇయర్స్ గణేష్ గారి విజయ రహస్యం ఏందనుకోవచ్చు? 3-4 ఇయర్స్ మార్కెట్‌లో ఖచ్చితంగా స్టాండ్ అయ్యి ఉండాలి. సక్సెస్ కావాలి అంటే. ఓకే. ప్లస్ మనం ఎవరికి ప్లాట్ అమ్మాలి ఏంటి అనుకుంటామో, ప్రతి కస్టమర్‌కి కూడాను మనము 1 to 1 కనెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే. మళ్ళీ ఏజెంట్ ద్వారానో, మళ్ళీ లేదా ఎంప్లాయీస్ ద్వారానో కాకోకుండా కస్టమర్‌కి మనము డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వగలగాలి. డెఫినెట్‌లీ సక్సెస్ అవుతాం. ఓకే. మీ సక్సెస్ రహస్యం సార్? నేను కస్టమర్‌తో 1 to 1 కనెక్ట్ అవుతా అండి. పక్కా. పక్కా కనెక్ట్. చిన్నోడా, పెద్దోడా అలా అది ఏమి ఉండదు. ఈస్ ఏ కస్టమర్, మన వంతు మనం సర్వీస్ చేసాము అండ్ ఆయన్ని అలా వదిలేయకూడదు. ఆయన ద్వారా ఇంకో రిఫరెన్స్, వాళ్ళ ద్వారా ఇంకో రిఫరెన్స్ ఓకే. అలా తీసుకోవాలి. అలా అప్పుడు మాత్రమే మనం మార్కెట్‌లో వెళ్ళిపోగలుగుతాం. సో, మీరేనా సార్? లేకపోతే ఫ్యామిలీ నుంచి రియల్ ఎస్టేటా? లేదండి, నా జనరేషన్ నుంచి స్టార్ట్ ఓకే. ఏం సార్ అంటే ఎట్లా డీర్నే చేయడం అనేది జరిగింది? చేయొచ్చండి. ఇక అద్భుతం ఏముంది. సరే చేసుకుంటూ వెళ్తుంటే డెఫినెట్‌లీ దేవుడు మనకు బ్రేక్ ఈవెన్ ఇస్తాడు. ఓకే. ఇప్పటికి అంటే ఏమైనా వెంచర్స్ అవి ఇవి? ఖమ్మంలో మేము వెంచర్స్ చేసాము. ఖమ్మం టు వరంగల్ హైవేకి మెయిన్ రోడ్ వెంచర్స్ చేసాము. అండ్ నేను కంప్లీట్‌గా కమర్షియల్ బిట్సే సేల్ చేస్తాను. ఓకే. మెయిన్ రోడ్ బిట్స్ మాత్రమే సేల్ చేస్తాను. నా కెరీర్ ర్యాపిడ్ గ్రోత్ వచ్చింది అంటే, స్పీడ్ గ్రోత్ వచ్చింది అంటే కమర్షియల్ బిట్స్ అమ్మటం వల్ల మాత్రమే వచ్చింది. ఓన్లీ కమర్షియల్ బిట్స్. ఓన్లీ కమర్షియల్ బిట్స్. అమ్మినా లాభమే, లేదు ఉంచుకున్నా కూడా లాభమే. ఏదో రకంగా కలిసి ఏదో వస్తుంది. రకంగా మనకు కలిసి వస్తుంది. ఓకే. సో, గణేష్ పేరుని గణేశుడు ప్రతిసారి మీ వెనుక ఉన్నట్లు ఉన్నాడు అనిపిస్తుంది సార్. సో, డౌటే లేదు దాంట్లో. ఎగ్జాక్ట్లీ. ఆ దేవుడి ఆశీర్వాదాలు నా మీద, మా కుటుంబం మీద చాలా మంచిగా అనిపించింది. ఆ లడ్డు యాక్షన్ తీసుకున్న రోజున మాకు కూడా మంచి కలిసి వస్తుంది. అందరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఓకే. అండ్ సార్, ఇప్పుడు చాలా మార్కెట్‌లో చూస్తున్నాం. కొన్ని వెంచర్లు వేస్తారు. తీరా చూసిన తర్వాత ప్లేట్ ఫిరాయించడం, తర్వాత అక్కడ ఏదో ఫ్యాక్టరీలు లేకపోతే అక్కడ సంథింగ్ ఏదో చెరువులు అది ఇది అని చెప్పేసి చాలా మంది మధ్యతరగతి పీపుల్స్ రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఉంటది. సో, అట్లాంటి వాళ్ళని అంటే రియల్ ఎస్టేట్‌లను ఎలా నమ్మాలి, ఎలా నమ్మొద్దు అన్న దానికి ఏమన్నా అంటే మీ వల్ల కొందరికైనా సరే మేలు జరిగినట్టే? కరెక్ట్. మంచి క్వశ్చన్ వేశారు. ఎప్పుడైనా మనం పర్చేస్ చేస్తున్నప్పుడు అది డిటిసిపి వెంచరా, హెచ్ఎండిఏ లేఅవుటా, జిహెచ్ఎంసి అప్రూవల్ పొందిన వెంచరా, ఈ మూడింటిని చెక్ చేసుకోవాలండి. ఈ మూడిట్లో ఏదున్నా, డిటిసిపి అప్రూవల్ ఉన్నా, హెచ్ఎండిఏ ఏదున్నా, జిహెచ్ఎంసి లేఅవుట్లో పర్మిషన్స్ ఉన్నాయని అవి మాత్రమే పర్చేస్ చేయమని సజెషన్ ఇస్తాను నేను. ఓకే. అవి పర్చేస్ చేసినప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్లో మనం ఎక్కడున్నా అది కబ్జా గురి కాదు, ఆ డాక్యుమెంట్ సెకండ్ రిజిస్ట్రేషన్ కాదు, సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది. ఓకే. సో, వీటి వరకు వెళ్ళండి. అప్రూవల్స్, గవర్నమెంట్ అప్రూవల్స్ వచ్చిన వెంచర్స్ మాత్రమే తీసుకోండి, అందులో ప్లాట్స్ మాత్రమే తీసుకోండి అని
డిఫర్ అండ్ చేస్తాం. ఇప్పుడు ఈఎంఐ పద్ధతిలో కూడా చాలా వరకు ఉంటాయి కదా సార్, అది ప్రాఫిటా లేకపోతే లాసా సార్? ఈఎంఐ పద్ధతి కస్టమర్ కి బెనిఫిట్ అండి అది. ఓకే. అట్లని తక్కువ మా ఉన్న బడ్జెట్ ఉన్న వ్యక్తులకి చిన్నగా కట్టుకుంటూ వెళ్తారు. అది కూడా మంచి అవకాశమే అది. సార్ ఇప్పుడు నా శాలరీ ఒక 40,000 సార్. నేను ఒక ఫ్లాట్ కొనాలంటే ఇప్పుడు మార్కెట్లో 20 లక్షలకు నాకు తెలిసి ఇక్కడ తక్కువ లేవు. 10 లక్షలు 20 లక్షలు. సో ఇప్పుడు నేను 40,000 తోటి ఫ్యామిలీని ఎట్లా పోషించాలి? 10 లక్షల ఫ్లాట్ ఎట్లా కొనాలి? ఎట్లా ఇల్లు కట్టాలి సార్? అంటే ఇక్కడ ఒక మధ్య తరగతి వాడు ఒక ఇల్లు కొనే స్థాయికి ఎదగాలంటే ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి రావాలండి మధ్యతరగతి వాళ్ళు కూడా. ఓకే. అందులో కూడా కమర్షియల్ బిట్సే ట్రేడింగ్ చేయాలి, ఓకే. కమర్షియల్ బిట్సే అమ్మాలి. సో డెఫినెట్లీ మధ్యతరగతి వాళ్ళు కూడా బాగా మంచిగా గెట్ ఇన్ అవుతారు. రెసిడెన్షియల్ ప్లాట్స్లో మార్కెట్ మీద డిపెండ్ అయ్యి సేల్ చేయాల్సి వస్తుంది. అంటే మార్కెట్ ఉన్న రోజు అమ్ముడుపోవటము, లేదు అంటే అలా మిగిలిపోవటం జరుగుతుంది. అవును. కమర్షియల్ ప్లాట్స్కి వెళ్ళేసరికి ఏంటంటే మనం అది పర్చేస్ చేశాక లీజ్కి ఇవ్వచ్చు, రెంట్స్కి ఇవ్వచ్చు, పెట్రోల్ బంక్స్కి ఇవ్వచ్చు. సో వాటి వల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది, లేదా దాని వాల్యూ డైలీ పెరుగుతూ ఉంటుంది. సో కమర్షియల్ ప్లాట్స్ తీసుకుంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. సార్ ఇప్పుడు ఒక మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే మనకి ఒడిదొడుకులు అనేది కామన్ సార్. అవునండి. అట్లా గణేష్ గారి జీవితంలో సక్సెస్ అన్నప్పుడు ఫెయిల్యూర్స్ అనేది కూడా కామన్. ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డారా సార్? ఫెయిల్యూర్స్ అంటే ఇంకా మార్కెట్ మీద కొంచెం డిపెండ్ అయ్యి చేస్తున్న బిజినెస్ కదండి. ఉంటాయి, ఉన్నప్పుడు దాన్ని మనము ప్లాన్గానే థింక్ చేస్తాము, చాలా అడ్వాన్స్గా థింక్ చేస్తాము. ఓకే. మనం ఆ విజన్ చూసుకుంటూనే ప్రయత్నిస్తూ ప్రయాణం సాగిస్తాం కాబట్టి దాదాపు ఈ రోజు దాకా అయితే పెద్దగా సఫర్ అయిన రోజు అయితే లేదు. అండ్ ఫస్ట్ సక్సెస్ ఎప్పుడు చూసింది సార్ మీ లైఫ్? 2002 ఆ టైంలో చూసాయండి. అప్పటి నుంచి? ఓకే. 2002 నుంచి మనం సబ్జెక్ట్లో ఉన్నాము, నేర్చుకుంటున్నాము మంచిగా. ఏంటి మార్కెట్లో ఏది బెస్ట్, ఏ ఏరియా బాగుంటుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నెక్స్ట్ హైటెక్ సిటీ. ఓకే. అన్నట్లు హైటెక్ సిటీ తర్వాత గచ్చిబౌలి తర్వాత కోకాపేట, అలా అడ్వాన్స్గా థింక్ చేస్తున్న నెక్స్ట్ ఏంటి, అక్కడ మనం ఉన్నామా అలా చెక్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఓకే. సో జనాలకి ఇప్పుడు శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ ఎట్లా నమ్మాలి సార్? ఒకవేళ నమ్మాలంటే అక్కడ డిటిసిపి లేఅవుట్స్, హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉంటాయండి. మీరు సైట్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ లీగల్గా చెక్ చేసుకోవచ్చు, తర్వాత మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు అంటే ఎవరో ఒకరు బెదిరించడాలు అట్లాంటివి కూడా ఉంటాయి కదా సార్? ఇప్పుడు మన సినిమాలలో చూస్తుంటాం కదా. ఇప్పుడు ఆ కల్చరే లేదండి. ఎప్పుడు గవర్నమెంట్ లేఅవుట్స్ కి పర్మిషన్స్ ఇస్తూ ముందుకెళ్ళిందో ఇంకా బిజినెస్ చేసే కల్చర్ ఇప్పుడు లేదు. ఓకే. ఇప్పుడు ఏదున్నా ప్రభుత్వానికి మీకే. అంతే. అండ్ మీ వెనక ఎవరైనా పొలిటీషియన్లు ఉంటారు సార్? మా వెనకే ఉండరు, మా ప్రయాణంలో ఉంటారు. ఓకే. మాతో పాటు ప్రయాణంలో ఉంటారు. ఓకే. సో చాలా మంది బినామీలు అది ఇది అంటుంటారు కదా. అవునండి. అట్లా గణేష్ గారి సడన్ సక్సెస్ కి ఇంకా అంత ఇంకా అంత అదృష్టం రాలేదు. ఆ స్థాయికి ఇంకా లేదు. ఏదన్నా చెమట చుక్క. అంతే. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా కొంతమంది బెదిరించడాలు కూడా ఉంటాయి సార్. మనం అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఉంటాయి. అట్లా గణేష్ గారు ఇంత కూల్ గానే ఉంటారా లేకపోతే ఇంకా యాంగిల్ ఏదైనా ఉందా? దాదాపు 99% కూల్ గానే ఉంటాను. ఏదైనా ప్రేమగా గెలుచుకోవటమే అలవాటు. ఎంత సాఫ్ట్ కార్నర్ ఎట్లా రాణించగలుగుతున్నారు సార్? ఇప్పుడు మా ఎంప్లాయీస్ ఏమైనా యాక్టివిటీ చేస్తేనే నేను 4 మాటలు తిడతా ఒకనొక టైంలో. మనం మనసుతో వాళ్ళ మనసు గెలుచుకుంటే వాళ్ళు మనకి కంప్లీట్ గా అవుట్ రైట్ గా మనకే వర్క్ చేస్తారు. ఓకే. సో ఎంతసేపు వాళ్ళని ప్రేమగా మాట్లాడటం, ప్రేమతో వాళ్ళని పని చేయించుకోవటమే ఫస్ట్ నుంచి నాకున్న అలవాటు. చిన్న అంటే స్టార్టింగ్ వచ్చినటువంటి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళతోటైనా సీనియర్ వాళ్ళతో అట్లే ఉంటారు. అంతే ఉంటాం. సో దాంతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ కానీ, డిస్కషన్స్ కానీ, ఇష్యూస్ కానీ మేము చూడలేదు. ఓకే. సో గణేష్ గారికి దైవ భక్తి ఎక్కువ. ఏ విషయంలో అయినా సరే దేవుడు ఉన్నాడని నమ్ముతారు. నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను. ప్రతిరోజు గుడికి వెళ్ళండి అసలు డే స్టార్ట్ కాదు. ఏది కూడా. ఎవరు సార్ ఫేవరెట్ గారు? మేము కూడా వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతా అండి. 7 హిల్స్ ఏడుకొండల స్వామిని బాగా నమ్ముతాము. ఓకే. తర్వాత గణపతిని బాగా మేము మా ఫాదర్ ఎవ్రీ ఇయర్ కూడాను గణపతి మాల కూడా వేసుకుంటారు. ఓకే. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ గత 25 years నుంచి కూడా మేము గణపతి మాల వేసుకుంటున్నాం మా అమ్మ నాన్న. సార్ ఇప్పుడు సనాతన ధర్మం పైన చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు సార్. అంటే ఒక భక్తుడిగా ఇట్లాంటి కామెంట్స్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? కొంచెం హర్టింగ్ గా ఉంటదండి. సో వాళ్ళని కొంచెం సబ్జెక్ట్ నేర్చుకుని మాట్లాడితే బాగుండు అన్న ఫీల్ ఉంటుంది. ఓకే. సో అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకు కూడా రెస్పెక్ట్ ఇస్తే చాలా బాగుంటది కదా అన్న ఫీల్ ఉంటుంది.
ఓకే. అండ్ ఇప్పుడు ఒకవేళ ధర్మానికి ఏమైనా ఆపద వస్తే గణేష్ గారు ముందర ఉంటారు, ఖచ్చితంగా ముందుంటాం. అన్ని పక్కన పెట్టి. అన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా ముందుంటాం. గణేష్ గారు ఇంకో యాంగిల్ చూడొచ్చు అయితే. అలా ఇంకా ఏం లేదు. మన వంతు ఎంత హెల్ప్ అవుతది అనేది చూస్తాము. కానీ నిలబడతారు పక్క. తప్పకుండా. ఎక్కడ దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. ఎక్కడ ధైర్యం కూడా ఇచ్చాడు. ఎక్కడ భయపడేది ఉండదు. భయపడేది ఏం ఉండదు. అదైతే కాన్ఫిడెన్స్ గా ఉండాలి. అంతే. ధర్మం కోసం మనం ధర్మం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. సో Okay. ఖచ్చితంగా నిలబడతాం. అండ్ చాలా వరకు గుళ్ళు గోపురాల దగ్గర కూడా రకరకాల పనులు, కొంతమంది రీసెంట్ గా చూసినాం కొన్ని గుళ్ళు కూల్చివేతలు ఇట్లాంటివి కూడా జరిగినాయి. సో అలాంటి సిచ్యువేషన్లు ఏంటి గణేష్, ఏమనుకుంటారు గణేష్ గారు? నేను చాలా హర్టింగ్ గా ఉంటుందండి అది. సో అట్లాంటివి మళ్ళీ జరగకూడదు అన్నట్లుగా ఫీల్ అవుతున్నాం. ఓకే. సో ఇంకేం సార్, గణేష్ లడ్డు తీసుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే అవసరమైంత డబ్బు పెట్టి మనము సరే వేరే దగ్గర ఇప్పుడు ₹1,00,000 2,00,000 కూడా తీసుకోవచ్చు కదా, అట్లాంటివి ఏమన్నా అన్నారా? సో ఆ పర్టికులర్ ప్లేస్ కొంచెం షాకింగ్ గురయ్యారు, ఆశ్చర్యానికి గురయ్యారు ఫస్ట్ ఇంట్లో వాళ్ళు. ఓకే. సో ఫండ్ ఎక్కువ పోతుంది అనే తర్వాత ఇంకా ఏదైనా మనం ఆలోచించింది అంటే చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాడు, స్టాండ్ అయి ఉంటాడు అనేది వాళ్ళు నన్ను క్లోజ్ లో చూస్తున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు అలా అనుకున్నా కూడాను కొద్దిగా 1-2 hours కొంచెం తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేశారు అందరు. అయితే నేను ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సడన్ గా మీ మెసేజ్ వచ్చింది సార్. అంటే 51 లక్షలు, 51 లక్షలకి ఎవరు కొన్నారా బాబు అనుకున్నా. సో ఆ వ్యక్తితో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా సార్. సో ఆ టైంలో మీరు ఒక సెలబ్రిటీ సార్. సెలబ్రిటీ ఫీల్ ని తీసుకొచ్చింది నాకు. ఎక్కడ చూసినా గణేష్ గారు 51 లక్షలు. నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. ఓకే. వస్తామండి అది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే సార్. అండ్ ఇంకేం సార్, అంటే రియల్ ఎస్టేట్ లో మీకు మీ వెంచర్స్ విషయంలో కావచ్చు ఎప్పుడన్నా లేనిపోనివి జరిగినాయా సార్? అంటే కొంతవరకు ఎక్కడ? లేదండి, మేము ఏదైనా వెంచర్ తీసుకునే ముందే దాని లీగల్ చెక్ చేయించుకుంటాం లాయర్ తో, డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ ఉందన్న క్షణాన మాత్రమే ముందుకెళ్తాం. సో ఈ రోజు దాకైతే అలాంటి ఇబ్బందులు ఎప్పుడు పడలేదు. ఏ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా అసలు ఆ బిట్ ముట్టుకోం మేము. అంతే, చాలా పక్కడబందిగా వెళ్తారు. 100%. మీకంటే ఒక టీం. మా ఖమ్మంలో గుర్తింపు తీసుకొచ్చింది కూడాను. మేము డిటిసిపి వెంచర్స్ మాత్రమే మార్కెటింగ్ చేస్తాము, అవి మాత్రమే సేల్ చేస్తాము అన్న కన్నా మాకు మంచి గుర్తింపు వచ్చింది. ఓకే సార్. అండ్ పాలిటిక్స్ సెంటర్ ఏమని అనుకుంటున్నారు సార్? ఎందుకంటే ప్రతి ఒక్కరు సంపాదించిన తర్వాత ఒక్కసారైనా అసెంబ్లీ వెళ్ళి అధ్యక్ష అనే ఒక అనాలనుకుంటుంది. మా మదర్ కౌన్సిలరే అండి. ఓకే. మా వైఫ్ కూడా కౌన్సిలర్ చేశారు. సర్వీస్ ఓరియంటెడ్ లోనే ఉన్నాము ఫస్ట్ నుంచి కూడాను. మా నాన్నగారు ఒక స్కూల్ కట్టించారు, టెంపుల్ కట్టించారు, గాంధీ విగ్రహం పెట్టించారు, సరస్వతి విగ్రహం పెట్టించారు. సో సర్వీస్ ఓరియంటెడ్ లోనే ఉన్నాము. అది ఇంకా దేవుడు ఆ సంకల్పం మాకు ఎక్కువ చేయాలి అని అనిపిస్తే డెఫినెట్లీ. మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది. ఓకే. మనం ఈ టైంలో అసెంబ్లీలు ఉంటే ఈ సమస్యల గురించి మాట్లాడేటోళ్ళం, ఇట్లా మాట్లాడేటోళ్ళం. అవును, ఉంటుంది ఖచ్చితంగా. ఆ సందర్భం వచ్చిన రోజు వస్తాం. సో ఏమైతే ఉంది, కావాలని అయితే ఉంది పాలిటిక్స్ లోకి రావాలని అయితే అని. ఇప్పుడు నాకు తెలిసి ఆ లైఫ్ కన్నా ఈ లైఫ్ బిందాస్ అనిపిస్తుంది అన్న. అలా అని కాదు, ఇంకా అది సర్వీస్ ఓరియంటెడ్ గా ఉన్న వ్యక్తులకి అది మంచిగానే సూట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ అవసరం కోసం 10 మంది మీ దగ్గరకు వస్తారు. రేపు ఒకనొక పార్టీ అయితే ఉండాల్సిందే. ఒకటి తిడతారు, ఒకటి చేస్తారు, తర్వాత అది ఇది గణేష్ అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, ఇలా చేసి అట్లాంటి టైంలో మరి హర్టింగ్ అనిపిస్తుంది. దాన్ని ఎలా, అది ఇప్పుడు కాదు కదండి, ఫ్యూచర్ కదా. ఆ సందర్భంలో దాని నిర్ణయం తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు మొత్తం రియల్ ఎస్టేట్ చేయబట్టి 3 years అవుతుంది. 3 years. 2002 నుంచి సబ్జెక్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే. కంప్లీట్ సిటీని స్టడీ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకోవడం జరిగింది. రీసెంట్ గా స్టార్ట్ చేసి అయితే 3 years అయింది, లాక్డౌన్ తర్వాతే. ఓకే. 3 years లో కలిసి వచ్చింది. 3 years కలిసి వచ్చింది. అంటే నేను ఓన్లీ కమర్షియల్ బిట్స్ అమ్మటము, కమర్షియల్ బిట్స్ కొనటం మాత్రమే చేయడం వల్ల నాకు కలిసి వచ్చింది. అంటే స్టార్టింగ్ నుంచి మంచి క్యాష్ పెట్టేనా గణేష్ గారు? లేదండి, మా అమ్మ నాన్న మధ్యతరగతి కుటుంబం చెందిన వాళ్ళు. నాన్నగారు సింగరేణి ఎంప్లాయ్ చేశారు, సింగరేణి ఎంప్లాయ్ చేసి రిటైర్డ్ అయ్యాను. మమ్మల్ని మంచిగా చదివించారు. సో నాకు ముగ్గురు చెల్లెళ్ళు, అందరం మంచిగా చదువుకోవటము. తర్వాత నేను బిజినెస్ ఫీల్డ్ లోకి రావటము, బిజినెస్ ఫీల్డ్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎదగటము. ఈ రోజు చాలా ఎడ్యుకేషన్ నాది MBA అండి. సో MBA చేసి జాబ్ చేసుకుంటే లక్షలలో జీతం అట్లా ఆలోచించలేదు. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు బిజినెస్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండేది. సో మైండ్ అంతా బిజినెస్ మీద థింక్ చేయటము,
తర్వాత ఎంప్లాయీస్ని పెట్టుకోవటము, ఇలా 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 మంచి గ్రోత్ చూసాం. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమన్నా అంటే గణేష్ రియల్ ఎస్టేట్ కంప్లీట్ కమర్షియల్ ఓరియంటెడ్ ప్లాట్స్లోనే కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనేది ప్లానింగ్లో. ఇప్పటికేమైనా ముహూర్తాలు పెట్టారా? నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి కన్స్ట్రక్షన్స్ కూడా. ఈ విల్లాస్ అవి కూడా కేవలం అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హై రైజ్ అపార్ట్మెంట్స్, 12 floors అపార్ట్మెంట్స్ ఒకటి కన్స్ట్రక్షన్ అప్రూవల్స్కి వెళ్ళింది, అది మూమెంట్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఆ లడ్డు 51 కాకుండా ఇంకా ముందరికెళ్ళినా కొన్నిటోలా కొంచెం ముందుకెళ్ళినా కూడా పర్చేస్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. సో మొత్తానికి అయితే లడ్డు కొనాలని ఫిక్స్ అయ్యారు. లడ్డు కొనాలని అయితే ఫిక్స్ అయ్యామండి. అది ఇప్పుడు ఆ ఫిగర్ ఎంత వెళ్తుంది ఏంటి అనేది ఒక నెంబర్ గానే భావించామే తప్ప ఓకే తీసుకుందామన్న ఉద్దేశంతోనే వెళ్ళాము. ఏమన్నా భక్త్యా పిచ్చా ఏమనుకోవాలన్నది అంటే భక్తిగానే పరిగణించాలండి. నేను వెళ్ళటం కూడా లడ్డు తీసుకుందామని వెళ్ళేటప్పుడు కూడా చెప్పులు లేకుండా వెళ్ళటము, చెప్పులు లేకుండా వెళ్ళిన తర్వాత లడ్డు నెత్తిని తీసుకొని నెత్తిన పెట్టుకొని రావటము, అది కంప్లీట్ గా భక్తి. అండ్ దాని మీద నాకున్న పట్టుదల. సో మనసులో అనుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో ప్రసాదం తెచ్చుకోవాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. తర్వాత ఆ బ్లెస్సింగ్స్ తో మా అందరూ దగ్గర అన్ని కుటుంబాల వాళ్ళు మంచిగా బ్లెస్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అని ఇప్పుడు లడ్డు అనేది 9 days మనం పెడతాం కదా, 9-10 days నిజంగా శక్తులు వచ్చేసాయి ఆ లడ్డుకి. దాన్ని చాలా పవిత్రంగా అయ్యగారులు పూజ చేస్తారు, ఆ శక్తి వస్తుంది, ఆ పవిత్రత వస్తుంది, ఆ లడ్డు ఖరాబ్ కాకుండా ఉంటుంది. చాలా పూజలు అందుకున్న లడ్డుగా, 9 days పూజలు అందుకున్న లడ్డు కాబట్టి పవిత్రత ఖచ్చితంగా ఉంటుంది. సో డెఫినెట్ గా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది లడ్డులో, చాలా ఉంటుంది. బయట మనం అట్లాంటి కోటి పెట్టినా దొరకదు, అంత పాజిటివ్ లడ్డు. పవిత్రత అండి. 9 రోజులు పూజలు అందుకొని గణనాథుడి చేతిలో ఉండి పూజలు అందుకున్న లడ్డు కదండి, ఖచ్చితంగా ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడు కొన్నారా లడ్డు? నేను ఫస్ట్ లడ్డు 2000 ఇయర్లో కొన్నాను. 2000 నేను డిగ్రీ చేస్తున్న సమయంలో. ఓకే, అప్పటి నుంచే దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. సో 25 years నాన్ స్టాప్. ఎగ్జాక్ట్లీ ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర తీసుకుంటున్నాం, ఎక్కడో ఒక దగ్గర. అంతకుముందు ఇయర్ కూడా బాలాపూర్ లడ్డు ఆక్షన్స్ కి వెళ్ళాం. ఓకే, మిస్ అయింది కదా, జస్ట్ మిస్ అయింది. ఓకే, అప్పుడు గట్టిగా అనుకోనట్లు లేదన్నా. అక్కడ లోకల్ వాళ్ళు కాంపిటీషన్ కి వచ్చారు, ఇంకా వాళ్ళకి అలాట్మెంట్ అయింది. అచ్చా, నెక్స్ట్ మళ్ళీ తీసుకుందామని అనుకుంటున్నారా? లేదండి, ఇంకా ఇక్కడే తీసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ కూడా మేబీ భుజాల. ఓకే, ఎంతైనా పర్లేదు. ఓకే, అంటే ఎందుకన్నా అంత నమ్మకం ఏంది గణేశుడు అంటే? ఇంకా వినాయకుడి మీద మాకు ఉన్న భక్తి, తర్వాత అందరూ అది తీసుకున్నాక విష్ చేసి బ్లెస్సింగ్స్ ఇస్తారు, దానితో మాకు కలిసి వస్తుంది. ఓకే, అండ్ ఫేవరెట్ పొలిటికల్ పార్టీ ఏదనుకోవచ్చు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే? పాలిటిక్స్ ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు? ఏం లేదండి, వ్యక్తులలో ఎవరు మంచి సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళే మా ఫేవరెట్. ఓకే, ఎవరన్నా? ఇంకా అందులో ఉన్నారు, ఇందులో ఉన్నారు. ఏ ఒక్కరి పేరు చెప్పిన ప్రాబ్లం అంటారు? అందులో ఉన్నారు, ఇందులో ఉన్నారు. ఓకే, అయినప్పుడు కేసీఆర్ పాలన ఎట్లుండే ఉన్నప్పుడు, సో ఇప్పుడు రేవంత్ పాలన ఎట్లున్నారు? రెండు మంచిగా ఉన్నాయి. అప్పుడు ఆయన పాలన మంచిగా ఉంది, ఇప్పుడు ఈయన పాలన మంచిగా ఉంది. ఆయన ఇదంతా కేటీఆర్ డెవలప్ చేసింది, అది అట్లా ఏమన్నా ఉండొచ్చండి, కంప్లీట్. అయినా ఇప్పుడు అంటే చాలా మంది సనాతన ధర్మం విషయంలో, దేవుళ్ళ విషయంలో ఫేవరెట్ పార్టీ బీజేపీ అంటారు. అట్లా మీకు ఫ్యూచర్ లో పార్టీస్ కి ఇలా అని లేదంటే భక్తి, ఎవరి భక్తి వాళ్ళది. నాకు భక్తి రూపంలో నేను థింక్ చేస్తా కానీ ఇంకా పార్టీస్ కి భక్తి కనెక్టివిటీ అయితే అనుకోను. ఓకే, మోదీ విజన్ ఎట్లుందండి? మోదీ గారి విజన్ చాలా అద్భుతమైన విజన్ అండి. ఇవాళ దేశం ముందుకు వెళ్తుంది, అన్నిటి మీద బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. ఫైనాన్షియల్ గా కానీ, మొన్న వచ్చిన యుద్ధం ఆపే దాంట్లో కానీ ముందుకెళ్తుంది. అంటే మోదీ చాలా అడ్వాన్స్ గా థింక్ చేస్తారు. ఫేవరెట్ పర్సన్ అని చెప్పగలుగుతారు? 100% మోదీ గారు. 100%. ఒక్క పేరు మాత్రం చెప్తారు? నాకే చాలా లక్షల మందికి కూడా, కోట్ల మందికి కూడా ఆయన ఫేవరెట్ పర్సన్. ఓకే, అంటే ఖమ్మం సైడ్ ఎక్కువ వ్యక్తిగతంలో ఆయన చేస్తున్న పనులలో, ఆయన తీసుకుంటున్న డెసిషన్స్లలో నెక్స్ట్ జనరేషన్స్ కి వచ్చిన ఇబ్బందులు లేకోకుండా అడ్వాన్స్ గా థింక్ చేస్తూ వెళ్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తులలో ఈజ్ ద బెస్ట్ వన్.
అన్న మిమ్మల్ని స్టార్టింగ్ చూడంగానే గెటప్ లా అన్న వాయిస్ గట్టిగా ఉంటది, సో ఇంకా గట్టిగా అడగచ్చు అనుకున్నా. ఏందన్న ఎంత స్లోగా మాట్లాడుతున్నారు, అంత పెద్ద వెంచర్లు ఎట్లా డీల్ చేస్తున్నారు అన్న? అంతే అండి, గొంతు చిన్నగానే ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో గొంతుతో సంబంధం లేదు. గొంతు సంబంధం లేదండి. మన దానిలో మన క్లారిటీ ఉంటే సరిపోతుంది. మనం Okay. ఎంత క్లారిటీగా ఉన్నామో అవతల వాళ్ళకి ఎంత క్లారిటీ ఇచ్చాము అన్నంత వరకే ముఖ్యం. సో మిగతా అంతా దేవుడు మనకు కల్పిస్తాడు. ఏదున్నా దేవుడు, దేవుడు కల్పిస్తాడు. ఏది జరిగినా, ఏది జరిగినా గాలి వచ్చినా, తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా దేవుడే. ఆయన బ్లెస్సింగ్స్ లేని మనకి ఏది ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళామండి. ఓకే. చిన్నప్పటి నుంచి ఆయన ఈ దైవభక్తి చిన్నప్పటి నుంచి అండి. ఇంట్లో పేరెంట్స్ నుంచి. ఇంట్లో పేరెంట్స్, ఇంకా మా మమ్మీ డాడీకి ఇంకెక్కువ ఉంటుంది. ఓకే, మంచి సంస్కారమే నేర్పించింది అన్న. ఎగ్జాక్ట్లీ. సో అదే జనాలకు కూడా ఇస్తున్నారు అయితే మీరు. అంతే. ఎక్కడ అదే కూడా క్యారీ చేస్తున్నాం. ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇంకా దేవుడి బ్లెస్సింగ్స్ లేదు మనం ఏం సక్సెస్ చూడలేమండి, కలిసి రాదు. సో ఆ బ్లెస్సింగ్స్ వల్ల కూడా మీరు ఏదైనా తప్పు చేయాలన్నా కొంచెం భయపడతారేమో. తప్పు చేసే ముందే ఆలోచిస్తాం కదా, ఇది తప్పు అంటే అక్కడే ఆగిపోతాం, ఇంకా చేయం కదండి. అది ₹1,00,00,000 వచ్చేది ఉంటే 10 కోట్లు వచ్చేది, అసలు ఎన్ని కోట్లు వచ్చినా దానికి వెళ్ళే చూడం మేము. అలా Okay. తప్పు చేస్తూ వచ్చేది మాకు అవసరం లేదు. ₹10 వచ్చినా సంతోషంగా తీసుకుంటారు. అంతే అంతే. So, రాకపోయినా ఏం లేదు, దాంట్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. Okay. రాత్రి పనుకునే ముందు ప్రశాంతంగా పనుకున్నామా లేదా అన్నంత వరకే థింక్ చేస్తాం. అన్న మీలాగా ఆలోచిస్తే ఈరోజు హాస్పిటల్స్ ఉండవు, కొత్త జబ్బులు ఉండవు, ఇంట్లో గొడవలు ఉండవు. సో అదొక్కటి జర గట్టిగా చెప్పండి అన్న, అదొక్కటన్నా. ఈరోజు ఇన్ని హాస్పిటల్స్ వచ్చినంటే ఇదే కదా నా రీజన్. కేవలం చిన్న లాజిక్. ప్రశాంతంగా ఉండాలి, కామ్గా డెసిషన్స్ తీసుకుంటే సక్సెస్ ఖచ్చితంగా అదే. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడితే అన్న, ఆయన కోట్లు సంపాదించింది కాబట్టి ఇట్లా ఎన్నైనా చెప్తాడు అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. కోట్లు సంపాదించాము అన్నది కాదు, కానీ మనం ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నాము, ధైర్యంతో మనం ఏ పనైనా సాధిస్తాము అన్న కాన్ఫిడెంట్ ఉంటుంది, పట్టుదల గల వ్యక్తులము. 18 hours per day కష్టపడతాము, ఎటువంటి అలవాట్స్ లేవు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఖచ్చితంగా సక్సెస్ కోసం ప్రయత్నించే వ్యక్తులు. మనం ఎప్పుడు ఇలా నిరంతరం ప్రయత్నిస్తామో ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది. సో ఇప్పుడు బిజినెస్ లో కూడా ఫ్యామిలీకి టైం ఇయ్యారు కదా, వ్యక్తిగతంగా టైం ఇస్తారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా టైం ఇస్తాను. సో అదే సో ఎవరు తిట్టుకోరు అయితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా. కంప్లీట్ ఇంట్లో అందుబాటులో ఉంటాం కదండి, అందుబాటులో ఉంటాం, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అదర్ కంట్రీస్ అట్లాంటివి కూడా ఏమైనా ఉన్నాయా, ఓన్లీ మన తెలంగాణ వరకేనా? ప్రెసెంట్ అయితే ఇక్కడ వర్కే చేస్తున్నామండి. ఇన్ ఫ్యూచర్ అట్లా ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది, దుబాయ్ లో కూడా మనం స్టార్ట్ చేద్దామనే ఆలోచన. మీరు ఒక్కరేనా, టీం వర్క్ ఏమైనా ఉంటుందా? నేను మా టీం ఉన్నారు, విత్ టీమ్ తోనే ముందుకు ప్రయాణం సాగుతుంది. సో ఇక్కడ కూడా క్లాషెస్ ఏమి ఉండవు? లేదండి, అందరూ కైండ్లీ హార్టెడ్ పర్సన్స్. చాలా చాలా. ఎందుకంటే ఇప్పుడు 5 మందిలో ఒక్కరు కొంచెం కిరికిరి పెట్టినా 4 డిస్టర్బ్ అవుతారు. అలాంటి టీం ఏం లేదండి, ఎంచుకున్న వ్యక్తుల్ని ఆడిట్ చేసి ఎంచుకున్నాము, మనతో జీవితకాలం ప్రయాణం సాగించే వ్యక్తులు మాత్రమే మనం ఎంచుకున్నాం. గణేష్ గారి ప్లస్ మైనస్ ఏంటంటే ఏం చెప్తారు? నా ప్లస్ ఏంటంటే నాకు భక్తి, నా మైనస్ అంటే కొంచెం వాయిస్ లో ఉండటం. ఓకే, నేను కూడా అనుకుంటూ ఉంటాను, అదే నాకు అదే అనిపించింది. అదే అన్న దిట్టంగా ఉండు, సో ఇంకా గట్టిగా అడగచ్చు అనుకున్నా నేను. సో అంతే మైనస్ అంటే. అంతే. అండ్ లైఫ్ లో చూసిన బెస్ట్ సక్సెస్ మూమెంట్ అండ్ బెస్ట్ సాడ్ మూమెంట్ ఏమైనా ఉన్నాయి? లైఫ్ లో చూసిన బెస్ట్ సక్సెస్ ఏంటంటే ఖమ్మంలో వేసిన వెంచర్ 3 months లో కంప్లీట్ అవ్వటం. 3 months లో కంప్లీటే కాకుండా 3 months లో రిజిస్ట్రేషన్స్ కూడా అవ్వటం మంచి అనిపించింది. అది సాడ్ మూమెంట్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ గా మా బావగారు చనిపోవటం ఒకటి బాగా బాధ అనిపించింది. ఓకే, సో ఫ్యామిలీ. అండ్ నాకు తెలిసి మీ వైఫ్ మంచి సపోర్టింగ్ చేస్తుంది, చాలా సపోర్టింగ్ ఉంటారు, లైక్ మైండెడ్, ఏది చేసినా ఏదో ఆలోచించే చేస్తాడు, కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తాడు అని చెప్పేసి తను బాగా బిలీవ్ చేస్తాడు. సో మంచి అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వైఫ్, సంస్కారం నేర్పించిన తల్లిదండ్రులు, ఎప్పుడు కలుపుకుపోయే మిత్రులు. సో అందరు మీలాగుంటే నిజంగా ప్రయాణం మంచిగా సాగుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకేమైనా చెప్తారా అన్న గణేష్ రియల్ ఎస్టేట్ గురించి? మెయిన్ రోడ్ బిట్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని చెప్తా అండి కస్టమర్స్ కి. కమర్షియల్ బిట్స్ తీసుకోండి ఎక్కువ. కమర్షియల్ బిట్స్ తీసుకోవడం వల్ల రేపు అమ్మాలి అనుకున్నప్పుడు పిల్లల పెళ్లిళ్ళకో, చదువులకు, హాస్పిటల్ ఖర్చులకు దేనైనా అమ్మాలి అంటే బయర్స్ ఇమీడియట్లీ దొరుకుతారు. మనం దాన్ని సేల్ చేసినప్పటికీ, మనం కొన్నప్పటికీ చాలా హ్యూజ్ అమౌంట్ మనం
రిటర్న్స్ తీసుకోగలుగుతాము. రెసిడెన్షియల్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ కన్నా కమర్షియల్ ప్లాట్స్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ చేయండి అనేది నేను అడ్వైస్ చేస్తాను. ఓకే. నైస్ అన్న. సో ఏదన్నా 10 సార్లు ఆలోచించి అలా చేయండి, గ్రోత్ బాగుంటుంది. కమర్షియల్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఓకే. ప్లాట్ సేల్ కాకుండా అలా ఉన్నప్పటికి కూడా మనం కిరాయికి ఇవ్వచ్చు, లీజ్కి ఇవ్వటం వల్ల రెంటల్ ఇన్కమ్ కూడా మనకు వస్తుంది. ఎక్కడున్నా ఖమ్మం నుంచి వరంగల్ వెళ్ళే మెయిన్ రోడ్డుకు ఉన్నాయండి హైవే ఫేస్ వెంచర్స్. మామనూరు ఎయిర్పోర్ట్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయినా మన ఆ రూట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు ప్లస్ అవుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ సైడ్ అక్కడ ఇప్పుడు అంతా ఇక్కడ సైడే కదా నడుస్తుంది ఎక్కువ. నేను ఎక్కువ మెయిన్ రోడ్ బిట్సే ఫోకస్ చేస్తూ వస్తున్నాను. హైదరాబాద్ లో వచ్చేసి అపార్ట్మెంట్స్ ఫోకస్ చేస్తున్నాను. అపార్ట్మెంట్స్. సో అక్కడ కూడా గణేష్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ ఉంది. సో ఎక్కడ కూడా వదలట్లేదు. కలిసి వస్తున్న పేరు కదండి, వదలలేకపోతున్నాను. ఓకే. సో మీ పేరు మీదనే కలిసి వస్తుంది అయితే. ఎగ్జాక్ట్లీ. లక్కీ హ్యాండ్ అయినా మీరు. దేవుడు బ్లెస్సింగ్స్ తో లక్కీ హ్యాండ్ గా. సో ఫైనల్ గా చెప్పాలంటే ఏం చెప్తారన్న? ప్రతి కస్టమర్స్కి, ప్రతి వ్యక్తికి కూడా నేను రిఫర్ చేసేది ఏంటంటే రెసిడెన్షియల్ ప్లాట్స్ కన్నా కమర్షియల్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. కెరీర్ చాలా స్పీడ్గా గ్రోత్ని మీ జనరేషన్లోనే మీరు చూడగలుగుతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరోసారి కూడా మీరు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరోసారి కూడా మీరు ప్రతిసారి ఇట్లే లడ్డు కొనాలి, ఇట్లే జనాలకి మంచి చేస్తుండాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ తమరికి ఇస్తాం. తప్పకుండా అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే అన్న మీరు ఇప్పుడు లడ్లు అది కదా, ఇది సేవా కార్యక్రమాలు ఏం చేసినారు? సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉంటామండి. ఏదో ఒకటి మేజర్గా మేము చేసింది ఏంటంటే లాక్డౌన్లో సీతక్క గారు కూరగాయలు పంచుతున్నది మేము చూసాము, చాలా ఇంప్రెస్ అయ్యాము. ఇల్లందు నుంచి మేము ములుగు వెళ్ళి కంప్లీట్ మా వంతు కూడాను మేము 20 రోజులు కూడాను పేదలకి మా చేతనైన సాయం చేసుకుంటా ముందుకెళ్ళాము. ఇంకా అదే మాకు చాలా తృప్తినిచ్చింది. వాళ్ళందరికీ అలా ఇవ్వటము, వాళ్ళంతా మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇవ్వటంతో మాకు బాగా కలిసి వస్తున్నట్లు మాకు హ్యాపీ అనిపించింది. సో అప్పటి నుంచి సేవ మార్గాన్ని దానికన్నా ముందు నుంచి ఉంది. మేము మేజర్గా సేవ చేసింది అది. ఓకే. మేజర్ జిల్లాలో మేము వెళ్ళేసి సీతక్కతో పాటు ప్రయాణంలో ఉంటూ అక్కతో పాటు అందరినీ మీట్ అవుతూ అందరికి మా వంతు సహాయం ప్రతిరోజు వెళ్ళటం మళ్ళీ అది చాలా మంచిగా అనిపించింది. గుర్తుపడతారా? కలిసిన తర్వాత ఇప్పుడు అంటే మినిస్టర్ అయిన తర్వాత? లేదండి, కలవలేదు. నాకు ప్రచారంలో ఏమనిపించదు. కాకపోతే ఆ సందర్భం మాకు చేయాలని సొంతంగా మాకు అనిపించింది, చేయగలిగాం. ఓకే. అండ్ రేవంత్ రెడ్డి గారి దాంట్లో నేర్చుకోవచ్చు అంటే ఏం నేర్చుకోవచ్చు? పట్టుదలకి ఈజ్ ఈక్వల్ అంటే రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి నుంచి? కేసీఆర్ గారు చాలా అప్రమేధవి. ఓకే. అండ్ కేటీఆర్ గారు చాలా అడ్వాన్స్డ్ కదండి. చాలా అడ్వాన్స్డ్, మంచి విజన్ గల వ్యక్తి. అక్కడ చంద్రబాబు నాయుడు చూస్తా, చంద్రబాబు గారు ఎక్స్ట్రాడినరీ కదా. జగన్ గారు కూడా అంతే. పవన్ కళ్యాణ్ సార్ మా ప్రేక్షకులలో పవన్ కళ్యాణ్ గారి గురించి మేము పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అండి. చదువుకున్న వయసున్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము ఫాలో అవుతున్నాము. ఆయనకు మేము చాలా పెద్ద ఫ్యాన్. వాస్తవానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న మార్గము, అందులో ఆయన ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు, ఎంతో మందికి ఉపయోగపడుతున్నారు, ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. మాకు అత్యంత ప్రేమ గల వ్యక్తులలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ నుంచి మీరు తీసుకోవాలంటే ఆదర్శంగా ఏది తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము తీసుకునేది ఏంటంటే ధైర్యం అండి. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఒక గుండె ఉందా, 2 గుండెలు ఉన్నాయా అనేది తెలియట్లేదు. అంత ధైర్యవంతం గల వ్యక్తిగా పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం గురించి గట్టిగా ఫైట్ చేస్తున్నాను. ఫైట్, ప్రచారము 2 అది పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న దాంట్లో మంచి ప్రయత్నమే అది. దానికన్నా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ధైర్యం చెప్పలేదండి. ఓకే. అండ్ మోడీ గారి దగ్గర నుంచి ఫైనల్గా? మోడీ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా 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 ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇండియాని మన వంతుగా మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము, మేక్ ఇన్ ఇండియా దాంట్లో మన వంతు కాంట్రిబ్యూషన్ ఎలా చేయగలుగుతాము, అది ఆయన దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రేమ్ వర్క్ చేశారు. దాన్ని మనం ముందు తీసుకెళ్ళడంలో మనం ఎలా సహకరిస్తాం అనేది మనం మోడీ గారితో దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది యువత. ఇప్పుడు మనం అన్ని పార్టీలు, బీజేపీల బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇప్పుడు రామచంద్రరావు గారు, వీళ్ళ దాంట్లో ఏదన్నా మీకు? ముగ్గురు మంచి వ్యక్తులే కదండి. బండి సంజయ్ గారి దాంట్లో
బండి సంజయ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అండ్ అందరినీ కలుపుకోపోయే వ్యక్తి. మంచి మాస్ లీడర్ కదండి. ఓకే. కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు మీలాగనే సైలెంట్. కిషన్ రెడ్డి గారు భక్తికి సంబంధించిన వ్యక్తి, చాలా భక్తి పరుడు అండ్ నలుగురికి ఉపయోగపడే వ్యక్తి. ఓకే. ఇప్పుడు రామచంద్రరావు గారు అధ్యక్షులు. రామచంద్రరావు గారు ఇప్పుడు స్టేట్ నెల ముందు తీసుకెళ్తారు అనేది చూడాలండి. ఓకే. సో అందరిట్లో ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటున్నాం. ఎవరి దగ్గర ఏది బెస్ట్ ఉందో అది మనం క్యాచ్ చేస్తున్నాం, అడాప్ట్ చేసుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లడ్డు మీరే కొని ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మళ్ళీ మాకే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీలైతే మీరు వెంచర్ వేసిన తర్వాత కూడా ఒకసారి మేము కూడా వచ్చేయాలి. మా వెంచర్ రండి, వెంచర్ లో షూటింగ్ పెట్టుకుందరు. యా షూర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గణేష్ గారితో స్పెషల్ చిట్ చాట్. సో ప్రతి మనిషిలో ఏదో ఒకటి నేర్చుకోవాలి. సో గణేష్ గారి విజయం వెనుక మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి వినాయకుడు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ వీడియో పైన కూడా మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.